సో ఇంకొక వార్త చూస్తే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్పు అంశంపై నివేదిక ఇవ్వండి, తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి లేఖ. నిజామాబాద్ సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ వర్సిటీ అధికారులకు ఉన్నత విద్యామండలి నుంచి లేఖ అందింది. దివంగత ఈశ్వరీబాయి పేరు పెట్టాలని వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తమకు లేఖ రాసినట్లు ఉన్నత విద్యామండలి అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1, 15వ తేదీల్లోగా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నుంచి అందిన సమాచారంతో ఈ వివరాలు కోరుతున్నట్లు తెలిపింది. తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్కు సోమవారం లేఖ అందిన విషయం బయటకు తెలియడంతో విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాలు సమర్పించాయి. ఈ విషయమై వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు స్పందిస్తూ లేఖ అందిన మాట వాస్తవమేనన్నారు. ఉద్యమ కాలంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు విశ్వవిద్యాలయానికి తెలంగాణ పేరు పెట్టారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర వర్సిటీ ఉండటాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ పేరుతో వర్సిటీ ఉండాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందన్నారు. స్థానిక పరిస్థితులు తెలియజేస్తూ నివేదిక ఇవ్వబోతున్నట్లు ఈనాడుతో చెప్పారటి ఒక వార్త అయితే ప్రచురితం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి. సో పేరు మార్పు అంశం అయితే ప్రస్తుతం తెరపైకి రావడంతో విద్యార్థి సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విశ్వవిద్యాలయాల పేర్లు అయితే మారుస్తే ఊరుకొని లేదని చెప్పి నిన్న కూడా పీడిఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఎదుట అయితే నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి చూసాము. సో ఇది అదేవిధంగా వేరే వార్తలు చూసుకుంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకోవడం రేవంత్ రాహుల్ల అసమర్థతకు నిదర్శనం.